అడుగడుగున ఆర్థిక అవసరాలకు ఎవరి దగ్గర చెయ్యి చాచనవసరం లేకుండా తమకు ఈ ప్రభుత్వం ఉందని ధైర్యంగా చెప్పుకునే భరోసాను రాష్ట్ర ప్రజలకు కల్పించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని, ఈ ప్రభుత్వంలో జరిగిన మంచిని గుర్తించి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఏర్పడేలా ప్రజలు ఆశీర్వదించాలని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజా కోటలో గల వైసీపీ కార్యాలయం ఆవరణలో పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ గందేపల్లి సూర్యావతి రామారావు అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ వంగగీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సందేశాన్ని మున్సిపల్ కమిషనర్ టి కృష్ణవేణి చదివి వినిపించగా పలువురు కౌన్సిలర్లు, నాయకులు ప్రసంగించారు. అలాగే కాకినాడ ఎంపీ వంగగీత, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఎంపీ గీత, ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. 58,000 పెన్షన్లున్నాయి. 58,000. ఇప్పుడు 66 లక్షల పైన పెన్షన్లున్నాయి. 66 లక్షల పెన్షన్లున్నాయి. ఇల్లు కట్టాలంటే నేనున్నాను జగనన్న. అయ్యో నాకు ఏదైనా 10 రూపాయలు నాకు ఆసరా ఉంటే బాగుండు, ఎవరి దగ్గర చేయి చాకుండా అంటే నీకు ఆసరాగా ఉన్నాను చెల్లి అని చెప్పి, అక్క అని చెప్పి మీకు ఇచ్చే ఉంటుంది అన్నారు. కులమతాలకు అతీతంగా అడుగడుగున ఆర్థిక అవసరాలకి ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా నాకు ఈ ప్రభుత్వం ఉందని గర్వంగా, ధైర్యంగా చెప్పుకునే భరోసా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. కాబట్టి మీరందరూ గమనించాల్సిందంటే రెండో విషయం, సంఖ్య పెంచడం, పథకాల సంఖ్య పెంచడం, అదేవిధంగా పథకాలలో లబ్ధిదారుల సంఖ్య పెంచడం మాత్రమే కాదు, పథకాలు ఇచ్చే విధానం ఇది చాలా ముఖ్యమైనది. పేదరికాన్ని గౌరవించి పేదవాడికి నేరుగా ఇంటికి ఇస్తున్న మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని కాలర్ ఎగరేసి చెప్పే విధంగా కార్యకర్తలకి గర్వాన్ని పెంచారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ముఖ్యమైన విషయం. మీకు ప్రభుత్వం అండగా ఉంది. మీరు ఎవరి దగ్గర ఇబ్బంది పడకుండా చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఒక యువకుడుగా రాజకీయాల్లోకి వచ్చారో కొత్త వరవడి సృష్టించారు. ఇది ప్రజలకి పీపుల్ ఫ్రెండ్లీ అంటారు, ప్రజల అనుకూల ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈ రోజున మరలా మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండగా ఇక్కడ జగ్గేశ్వరిలో 93 ఎకరాలు ఉంటే ఇళ్ల పట్టాలు ఇవ్వడం, అలాగే అగ్రహారంలో ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడ కూడా పారదర్శకంగా ఇక్కడ ఉండే ప్రజానీకానికి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కూడా మనం 22,000 పట్టాలని, ఈ రాష్ట్రంలో 31 లక్ష పట్టా ఇస్తే 22,000 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ 22,000 పట్టాలకు గాను 13,500 మందికి ఫస్ట్ పేజీలో ల్యాండ్ లెవెల్ చేసి రోడ్ లేపించి ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా నేను ఒక భరోసా మట్టికి ఇస్తా ఉన్నా. మీ స్థలం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా. మీ అందరికీ కూడా ఒక వారం 10 రోజుల్లోనే మీ స్థలం మీ అందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తా. కానీ ఒక మంచి చెయ్యాలనే సంకల్పంతో ఇప్పటి వరకు కూడా అది ల్యాండ్ లెవెల్ చేసి మిగతా 13,500కి ఎలాగిచ్చామో అలాగే ఇవ్వాలని ఆలోచన చేసినా ఇంకా అవ్వని కారణంగా ఈ రోజున మీకు ఏదంటే పంట పొలాలు అయినా కూడా మీకు రాళ్ళు వేయించి మీకు త్వరలో వారం 10 రోజుల్లోనే మీకు ఆ పట్టాలు ఇచ్చే ఏర్పాట్లు చేయడానికి అన్నీ కూడా ఆలోచన చేయడం జరిగింది. కమిషనర్ గారి ద్వారా స్టోన్స్ కూడా పెట్టమని చెప్పడం జరిగింది. అది త్వరలో హ్యాండ్ ఓవర్ చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తాము.